హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈ రోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఏలేశ్వరం మండలానికి సంబంధించిన ప్లేస్. ఆల్రెడీ ఈ ఏలేశ్వరానికి నేను 2 వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేయడం జరిగింది. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో ఇది మారుమూల ప్రాంతం కావటం వలన ఇక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏమున్నాయి, అసలు ఏం చూడొచ్చు అనేది కాస్త డౌట్ ఉంటుంది. కాబట్టి నేను దీనిపైన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉండే ఏలేశ్వరం పైన నేను 3 వీడియోస్ని అయితే పోస్ట్ చేశాను. సో ప్రీవియస్గా నేను 2 వీడియోస్ని పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి 3rd వీడియో. సో మీరు హైవేకి ఆనుకుని ఉన్న ఎర్రవరం అనే ప్లేస్ని విజిట్ చేయటం వలన ఈ ఏలేశ్వరం ప్లేస్కి అనేది రావచ్చు, ఏలేశ్వరం మండలంలో. సో ఆ వివరాలు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ ఇంటూ వీడియో. మనం రాజమండ్రి టు అన్నవరం ఆర్ రాజమండ్రి టు వైజాగ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు హైవేలో మనకి ఎర్రవరం అనే ఒక ప్లేస్ అయితే వస్తుంది. ఆ ఎర్రవరం ప్లేస్లో దిగి మనం అక్కడి నుంచి ఆటోస్ కానీ లేకుంటే బస్ ద్వారా కానీ ఈ ఏలేశ్వరం అనే ప్లేస్కి చేరుకోవచ్చు. ఈ ఏలేశ్వరం నుండి మనం ఏలేశ్వరం డ్యామ్కి ఎలా వెళ్ళాలి అంటే వాళ్ళు ఆటో పీపుల్ కానీ లేకపోతే అక్కడ క్యాబ్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. దాని ద్వారాగా మనం ఈ ప్లేస్ని అయితే చేరుకోవచ్చు. సాయిబాబా మెట్ట అలాగే హనుమాన్ టెంపుల్ని ఈ 3 మనం ఒక ప్యాకేజ్ కింద టూరిజం అనేది కవర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది మారుమూల ప్రాంతం కావటం వలన అందరికీ ప్లేస్ తెలియదు కాబట్టి నేను ఈ ప్లేస్ని కూడా మేము వేరే ట్రిప్ మీద వెళ్తూ ఇవన్నీ కవర్ చేసాము. సో అవి మీకు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎల్లేరు రిజర్వాయర్, అదే ఏలేశ్వరం డ్యామ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఉండే వాటర్ అంతా కూడా మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎక్స్పోర్ట్ అవుతుందట. అట్లాగే మనకి పోలవరం ప్రాజెక్టుకి కూడా వెళ్తుందట. అంటే ఇది ఒక ఇరిగేషన్ కెనాల్ అనమాట. అంటే రైతులు పాడి పంటలు అవి పండించుకోవడానికి ఈ వాటర్ అనేది ఆధారం. నెక్స్ట్ అట్లాగే మనకి పవర్ సప్లైకి కూడా ఈ వాటర్ అనేది మనకి అవసరం అవుతుంది. సో ఇక్కడ గేట్స్ అవి క్లోజ్ చేసి ఉన్నాయి. ఈ గేట్స్ అవి ఎత్తితే కనుక మనకి వాటర్ ఫ్లో అనేది చాలా బాగా కనిపిస్తుంది. బట్ వాటర్ అంతా కూడా అక్కడ స్టాగ్నేట్గా గేట్స్ క్లోజ్ చేయడం వల్ల అట్లా ఆగి ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా మన గేట్స్ ఓపెన్ అయితే కనుక ఇక్కడ నుంచి ఫుల్గా వాటర్ అనేది వస్తుంది. బట్ మేము వెళ్ళే టైంకి అది దసరా టైం కావటం వలన కొంచెం వాటర్ అంతా కూడా మీడియంగా ఉంది. అంటే మరీ ఎక్కువగా వర్షాలు అవి లేకపోవడం వలన మీడియంగా ఉంది. సో గేట్స్ అనేవి వాళ్ళు క్లోజ్ చేసేసి ఉంచారు. బట్ ఇది నేచర్ లవర్స్కి అయితే ఈ స్పాట్ కూడా బాగా నచ్చుతుంది. ఒక్కసారి జస్ట్ విజిట్ చేయొచ్చు. అంటే ఆ స్పాట్లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా వాళ్ళు పర్మిషన్ అనేది ఇవ్వరు. యాక్చువల్లీ మనం వేరే ప్లేస్కి వెళ్తూ ఇవన్నీ కవర్ చేసుకోవడం జరిగింది. సో ఆ ప్లేస్ని కూడా నేను మీకు త్వరలోనే వీడియో అనేది రిలీజ్ చేస్తాను. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.